వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు బయాలజీ. 9th క్లాస్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశంలో అంటే జీవుల మౌలిక ప్రమాణము అనే పాఠ్యాంశంలో శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల గురించి ఇవ్వడం జరిగింది. ఈ పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఏ శాస్త్రవేత్త ఏ అంశాన్ని కనుక్కున్నాడు అనే విషయం మీద మన టెట్లో కూడా బిట్ రావడం జరిగింది. ఖచ్చితంగా డిఎస్సిలో కూడా 100కు 100% శాస్త్రవేత్తలు ఆవిష్కరణ మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ రిమెంబరబుల్, గుర్తుపెట్టుకోవచ్చు కూడా. థర్డ్ వన్, రాబర్ట్ బ్రౌన్. కణాన్ని కనుక్కున్న తర్వాత కణము లోపల ఉండేటువంటి భాగాలను పరిశీలించడానికి అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం జరిగింది. కానీ కణమును కనుక్కున్న తర్వాత కణము లోపల ఉండేటువంటి భాగాలను చూడడానికి దాదాపుగా 150 నుంచి 200 సంవత్సరాలు పట్టినట్లుగా చెప్తూ ఉంటారు. అంటే కణము లోపల ఏముంది, కణము లోపల కణాంగాలు ఉన్నాయా, కణము లోపల కేంద్రకం ఉంటుందా అనేటువంటి విషయం ఎవరికీ తెలిసేది కాదు. అలాంటి కణము మీద పరిశోధనలు చేసినటువంటి మరొక శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ 1831లో తన పరిశోధనలు ప్రారంభించాడు. సో రాబర్ట్ బ్రౌన్ మీద మనకు 2 బిట్లు రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. రాబర్ట్ బ్రౌన్ కనుక్కున్నటువంటిది కేంద్రకము. కేంద్రకమును మొట్టమొదటిగా కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్. కేంద్రకము కనుగొనబడిన సంవత్సరము 1831. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని ఏ సంవత్సరంలో కనుక్కున్నాడు? 1831. రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కోవడానికి ఏ మొక్కల మీద పరిశోధనలు చేశాడు? ఆర్కిడ్ లేదా ఏ మొక్కల మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు రాబర్ట్ బ్రౌన్ కేంద్రకమును గుర్తించాడు? ఆర్కిడ్ మొక్కల యొక్క పరాగ రేణువులను. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్పెషల్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ విద్యా దృక్పథాలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు ప్యాక్ అందుబాటులో కలవు. ఈ కోర్సులు కావాల్సిన వారు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు.